ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. మీకోసం దక్షిణామూర్తి ఈ శ్లోకం డిస్ప్లేలు ఇస్తున్నాను. ఈ శ్లోకాన్ని మీరు ప్రతిరోజు ఒక్కసారి చదివినా, వీలైతే 11 సార్లు లేదా 5 సార్లు చదువుకున్నా మీ పిల్లలకి గురుగ్రహ దోషం తొలగి బాగా చదువు అనేది వంటబడుతుంది. అదేవిధంగా పెద్దలు ఆరోగ్యంగా కూడా ఉంటారు. 6 నెలల్లో తగ్గవలసిన రోగం అనేది ఈ యొక్క మంత్రం వల్ల 3 నెలల్లో తగ్గి మనిషి కోలుకోవడం తొందరగా జరుగుతుంది. ఇకపోతే ఈ వీడియోలో మీకు ఒక ఇంటి ప్లాన్ నేను చూపించబోతున్నాను. ఆ ప్లాన్ మన ఫాలోవర్ ఒక అతను హైదరాబాద్ నుంచి మనకు పంపించడం జరిగింది. ఇప్పుడు ఆ ప్లాన్ చూడండి. చూసారు కదా, ఈ ప్లాను ఎడమ చేతి వైపు ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్ ప్లాను, కుడి చేతి వైపు ఉన్నది ఫస్ట్ ఫ్లోర్ ప్లాను. అయితే వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ స్థలము 40 అడుగుల పొడవు మరియు 26 అడుగుల వెడల్పు. మొత్తం చూస్తే 112 స్క్వేర్ యార్డ్స్, అంటే 112 గజాలు. దీన్ని మనం 9తో గుణించినప్పుడు 1008 అడుగులు మాత్రమే స్థలం వస్తుంది. అలాంటప్పుడు మనం సెట్ బ్యాక్ అంతా పూర్తిగా 4 వైపులా వదిలిపెట్టి మనం స్లాబ్ వేస్తే 850 నుంచి 900 అడుగులు స్లాబ్ ఏరియా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 1008 అడుగుల స్లాబ్ స్థలంలో 1100 అడుగులు స్లాబ్ వచ్చేటట్టు వీళ్ళు వేసుకున్నారు. ఎందుకు అలా చేశారంటే చూడండి, రెడ్ మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పిల్లర్స్ అండి. 40 అడుగుల పొడవు మరి 26 అడుగుల వెడల్పు స్థలమంతా కూడాను అష్టదిగ్బంధనం చేసినట్టు మొత్తం సరిహద్దుల వరకు కూడా వీళ్ళు పిల్లర్లు వేసేసి ఇంటి నిర్మాణం చేసుకున్నారు. అయితే ఆ ఇంటి నిర్మాణంలో అన్ని వాస్తు దోషాలే ఉన్నాయి ఎక్కువ. దానికి తోడు ఉత్తరం వైపు వీళ్ళకి పడమర ఉత్తరం వైపు 2 రోడ్లు ఉన్నాయంట. ఉత్తరం వైపు షాప్ ఒకటి కావాలి వాయువులు అని చెప్పి ఉత్తరం వైపు రోడ్డు ఏదైతే ఉంటుందో ఇంటి సరిహద్దు దాటిన తర్వాత ఆ రోడ్డులో 3 అడుగులు మొదటి ఫ్లోరు అంటే ఫస్ట్ ఫ్లోరు బాల్కనీకి తీసుకున్నాము అని చెప్పారు. ఇక్కడ అందరూ ఇలాగే చేస్తున్నారండి, అందువల్ల మేము కూడా అలాగే చేస్తున్నామని చెప్పారు. ఇకపోతే ఇందులో ఉన్నటువంటి దోషాలు ఏంటంటే, సరిహద్దులు అన్నీ కూడా మూసేస్తే ఇది దిగ్మూఢ బంధం హౌస్ అని పిలుస్తారు. అంటే ఇందులో వాస్తు దోషాలు అనేకం ఉన్నాయి. అదేవిధంగా దక్షిణం సరిహద్దు, పడమర సరిహద్దు, ఉత్తరం కూడా సరిహద్దు దాటిపోయి తూర్పు వైపు మెట్లు కావాలి కాబట్టి సరిహద్దు వరకు పిల్లర్లు అయితే వేస్తారు కాబట్టి తూర్పు వైపు బాల్కనీ ఉంచుకున్నారు. అయితే ఈ బాల్కనీలో మెట్లైనా సరిగ్గా వేశారంటే మీరు ఇప్పుడు మీకు ఈ ప్లాన్లో మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అండి. వాస్తు ప్రకారం పూర్తి ఆగ్నేయంలో లిఫ్ట్ అనేది రాకూడదు. ఆ లిఫ్ట్ పూర్తి ఆగ్నేయంలో పెట్టి లిఫ్ట్లోంటి బయటకు రావాలి కాబట్టి ఒక ప్లాట్ఫారం ఇచ్చారు. అలాగే మెట్లు ఎక్కిన తర్వాత కూడా ఒక ప్లాట్ఫారం కావాలి కాబట్టి ఈ మెట్లకి ఆ లిఫ్ట్కి మధ్యలో ప్లాట్ఫారం అనేది ఇవ్వడం జరిగింది. 40 అడుగుల పొడవులో ఉన్నటువంటి ఈ ఇంటి నిర్మాణము లిఫ్టు మరియు ప్లాట్ఫారం మరియు మెట్లు కలిపితే దాదాపు 26 అడుగుల వరకు వచ్చేసింది. మనం ఈ 40ని 9తో భాగించినప్పుడు 4.5 అడుగులుగా విభజించబడుతుంది. అలా 3x4.5 అడుగులు తీసుకుంటే 13.5 అడుగుల్లో మెట్లనే వేయవచ్చు. తర్వాత లిఫ్ట్ అనేది ఎక్కడ పెట్టాలో వాళ్ళకి నేను చెప్పాను. అది మీకు నేను ఫస్ట్ ఫ్లోర్లో ప్లాన్లో చూపిస్తాను. తర్వాత కింద చూస్తే నైరుతిలో ఒక బెడ్రూమ్ ఇచ్చారు. కింద బెడ్రూమ్కి సేమ్ పైన బెడ్రూమ్కి వ్యత్యాసం అంటే తేడా ఉంది. అలాగే కింద ఇచ్చిన టాయిలెట్స్ ఏవైతే కనిపిస్తున్నాయో మీకు బెడ్రూమ్ కానుకొని పైన ఆ టాయిలెట్స్ మీద పెద్ద బెడ్రూమ్ పైన చేసి ఆ టాయిలెట్స్ ఎక్కడైతే వచ్చాయో ఆ టాయిలెట్స్ మీద కబోర్డ్స్ రావడం జరుగుతుంది. టాయిలెట్స్ మీద కబోర్డ్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ కబోర్డ్లో మనం సంపాదించిన డబ్బులు కావచ్చు, లేదా నగలు కావచ్చు, లేదా విలువైన డాక్యుమెంట్లు కావచ్చు, అవి
అప్పుల పాలవ్వడము, లేదా బ్యాంకులో తాకట్టులో ఉండడం, లేదా ఎవరికో మనం ప్రతి నెల వడ్డీలు కట్టుకోవడం, లేదా కొన్ని సమస్యలు అనేవి రావడం జరుగుతుంది. అందుకు వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్ ఏ సైజ్ ఇచ్చారు, కింద కూడా అదే పార్లో బెడ్రూమ్ అనేది రావాలి, టాయిలెట్స్ కూడా సేమ్ పైన ఎలాగిచ్చారో అలాగే రావాలి. వీళ్ళు చేసిన మంచి పని ఏంటంటే, బ్రహ్మస్థానంలో ఎక్కడ కూడాను ఇబ్బంది లేకుండా కొంతవరకు బ్రహ్మస్థానాన్ని వీళ్ళు పిల్లర్స్ కానీ గోడలు కానీ రాకుండా చూశారు. కానీ మనం దీన్ని వేరే విధంగా పరిశీలించినప్పుడు మర్మస్థానాలపైన కొన్ని పిల్లర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ముగ్గు వేయకముందే మీరు ఇల్లు కట్టాలనుకుంటున్నప్పుడు 1 నెల రోజుల ముందే మమ్మల్ని సంప్రదిస్తే వాస్తు ప్రకారం కొన్ని గణితాలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గణితం వేరు, పురాతన శాస్త్రాల్లో మయమతంలో ఉన్నటువంటి గణితం వేరు. ఆ గణితం చేయాలంటే సమయం ఎక్కువ తీసుకుంటాం, 15 రోజులు టైం పడుతుంది. అలా కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఇచ్చే గణితం ప్రకారం ఇంటి నిర్మాణం అంటే మీకు గణితం కావాలని ఇస్తాము. ఇంకా ఇటీవల కాలంలో చూస్తే కొంతమంది, సరే అది మరొక వీడియోలో చెప్తాను. ఇది ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అండి. చూసారు కదా, ఫస్ట్ ఫ్లోర్లో మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. కింద బెడ్రూమ్ చిన్నగా వచ్చింది, పై బెడ్రూమ్ పెద్దగా వచ్చింది ఒకటి. తర్వాత ఈ ఈశాన్యంలో 2 ద్వారాలు ఇచ్చారు, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం. వీళ్ళకి ఉత్తరం వైపు రోడ్డు ఉంది కాబట్టి రాజమార్గం అనేది ఉత్తరమే అవుతుంది. కాబట్టి ఈ ఈశాన్య ద్వారాలు 2 తీసేసి ఉత్తరంలో ఉన్నటువంటి ఎంతైతే వీళ్ళు వెడల్పు పెట్టుకున్నారో దానికి సెంటర్ చేసి డోర్ పెట్టమని చెప్పాను. ఇలా ఎందుకంటే మనం స్ట్రైట్గా చూస్తే కిచెన్ అనేది ప్లాట్ఫార్ము లెఫ్ట్ సైడ్ 2 అడుగులు ప్లాట్ఫామ్ వస్తుంది. అంటే వంట చేసే పొయ్యి అక్కడ వస్తుంది. సరిగ్గా ఆ వంట చేసే ప్లాట్ఫామ్ అంటే ఆ పొయ్యి మీద ఇప్పుడున్నటువంటి ఉత్తర ఈశాన్యం డోర్ అనేది పడుతుంది. కాబట్టి అలా ఉండకూడదు. అందువల్ల సెంటర్కి చేసి మనం ద్వారం పెట్టుకోవడం వల్ల అక్కడ పొయ్యి మీదైనా ఈ ద్వారం అనేది వేదం దోషం అనేది పడదు. ఇదొకటి. వీళ్ళకి లిఫ్ట్ ఆగ్నేయంలో ఉన్న లిఫ్ట్ తీసేయమన్నాను. ఎందుకంటే ఈ యొక్క లిఫ్టు ప్లాట్ఫారము మెట్లు కలిపితే మొత్తం దగ్గర 26 అడుగులు, అంటే తూర్పు దిశ బ్రహ్మసూత్రం దాటి తూర్పు మరియు తూర్పు ఈశాన్యంలో మెట్లు అనేవి రావడం జరిగింది. ఇలా చాలా వాస్తు దోషాలు ఏర్పడతాయి. కాబట్టి లిఫ్ట్ అక్కడ తీసేసి మెట్లని 13.5 అడుగుల్లో సెట్ చేసుకోమని చెప్పాను. ఎందుకంటే ఇందాక మనం చెప్పినట్టు 40 అడుగులని 9 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం 4.5 అడుగులు వస్తుంది. కాబట్టి 4.5 ఇంటూ 3 పాదాలు తీసుకుంటే 13.5 అడుగులు ఆగ్నేయంలో మెట్లు వేసుకొని లిఫ్ట్ అనేది ఇప్పుడు పూజ రూమ్ కనిపిస్తుంది కదా, అది కూడా ఆగ్నేయంలోనే ఉంది పూజ రూము. ఆ పూజ రూమ్ తీసేసి ఆ ప్లేస్లో లిఫ్ట్ అనేది ఏర్పాటు చేసుకుంటే అది తూర్పు ఆగ్నేయం నుంచి 4వ స్థానంలో లిఫ్ట్ అనేది వస్తుంది. అంటే సచ్చ అనే స్థానంలో లిఫ్ట్ అనేది వస్తుంది. ఇది దోషమేమి కాదు. తర్వాత పూజా మందిరం కావాలంటే లిఫ్ట్ తర్వాత పూజా మందిరం పెట్టుకోవచ్చు. కాబట్టి తర్వాత వీళ్ళకి తూర్పు ఈశాన్యం డోర్ తీసేసి ఉత్తర ఈశాన్యం డోర్ మళ్ళీ సెంటర్ చేసి పెట్టమన్నాము. అదేవిధంగా తూర్పు వైపు మళ్ళీ ఒక ద్వారం పెట్టమని చెప్పాము. ఎందుకంటే ఉత్తరం ద్వారం అవుతుంది, అలాగే దక్షిణ ఆగ్నేయంలో ద్వారము కిచెన్ నుంచి బయటకు వెళ్ళాలి, 2 అవుతాయి. ఇదే మంచిది కాదు. కాబట్టి తూర్పు వైపు ఒక ద్వారం ఇమ్మని చెప్పాము. కొంచెం పక్కకు జరుపుకొని, అంటే సగభాగం దాటిన తర్వాత ఈశాన్యం వైపు అక్కడి నుంచి డోర్కి ఎదురుగా ఒక పడమర వైపు ఒక కిటికీ అనేది పెట్టమన్నాం. ఎందుకంటే పడమర వైపు కిటికీ డోర్ పెట్టడానికి వీళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే సరిహద్దుల వరకు గోడలు కట్టేశారు కాబట్టి ఒక బాల్కనీ లేదు, సెట్ బ్యాక్ లేదు. కాబట్టి అదేవిధంగా తూర్పు వైపు వీళ్ళకి డోర్ ఇచ్చి తూర్పు డోర్ ఎదురుగా పడమర వైపు ఒక కిటికీ ఇమ్మన్నాం. అప్పుడు తూర్పు, ఉత్తరం, దక్షిణం 3 ద్వారాలు మంచిదే ఇంటికి. అదేవిధంగా పూజా మందిరం స్థానం కూడా మంచి స్థానం ఇచ్చాము. ఇకపోతే 2 బెడ్రూములకు కూడాను డోర్లు ఎదురుగా కిటికీలు ఇమ్మని చెప్పాము. ఎందుకంటే గాలి వెలుతురు వాస్తురీత్యా వెళ్తూ ఉండాలి, వస్తూ ఉండాలి అన్నట్టు నియమం ఉంటుంది. అదే ప్రకారం చూస్తే ఇప్పుడు మెట్లు వెనక్కి జరపడం వల్ల మెట్లు అనేవి సగభాగం, అంటే తూర్పు దిశలో పడవు, బ్రహ్మసూత్రంలో పడవు. లిఫ్ట్ వచ్చినా కానీ బ్రహ్మసూత్రంలోకి రాదు. ఎప్పుడు కూడా బ్రహ్మసూత్రం, సోమసూత్రం అనేది చాలా క్లియర్గా ఉండాలి ఇంటి నిర్మాణం అన్నాక. అదేవిధంగా బ్రహ్మస్థానం కూడా చాలా క్లియర్గా ఉండాలి. అందుకోసమే మీరు ఎవరైనా సరే ఒక ఇంటి నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ముగ్గు వేయకముందే 1 నెల రోజుల ముందు మమ్మల్ని సంప్రదిస్తే మీకు వాస్తురీత్యా పురాతన శాస్త్ర అనుసరించి పురాతన గణితం పద్ధతిలో ఒక
ఒక పద్ధతి, ఒక లెక్క అనేది ఉంటుంది, గణితం ఉంటుంది. ఆ గణితం మీ జన్మ నక్షత్రానికి, ఇంటి నక్షత్రానికి సరిపోయే విధంగా మేము గణితం చేసి వాస్తు దోషాలు లేకుండా సరైన ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి మాకు పట్టే సమయము 15 రోజులు టైం పడుతుంది. అలా కాకుండా మీ ఇంటికి వచ్చి గంటలో మేము కూర్చొని ఒక 2 గంటల్లో ప్లాన్ ఇస్తున్నారు అంటే వాళ్ళు సరిగ్గా రీసెర్చ్ అనేది చేయటం లేదు. ఎందుకంటే ఇటీవల చూస్తే ఇండ్ల ఆయములు అని ఒక బుక్ ఉంది. ఆ బుక్లో కొన్ని గణితాలు స్టార్ గుర్తులు ఉంటాయి. ఆ గుర్తులు ఉన్నవన్నీ మంచి ఆయాలని ఆ పుస్తకంలో రాయబడింది. కానీ అది గణితం అంతా కూడా తప్పులు ఉన్నాయి అందులో. 129 గజాలకు ఇటీవల ప్లాన్లు ఇస్తూ ఉన్నారు కొంతమంది, నేను గమనిస్తూ ఉన్నాను. వాళ్ళని తప్పు పట్టడం లేదు, వాళ్ళకి వర్క్ ఈజీగా ఉండాలని చెప్పి ఆ పుస్తకంలో ఉన్నట్టు రాసి ఇచ్చేస్తూ ఉన్నారు. అమాయకమైన ప్రజలకి ఈ విషయాలు తెలియవు కాబట్టి వాళ్ళు ఇచ్చిందే మంచి ఆయాది గణితం అనుకుంటున్నారు. ఆ 129 గజాల్లో వచ్చేటువంటి ఆయాది గణితంలో నవమి తిథి వస్తుంది. ఆ నవమి తిథి అనేది రక్త తిథిగా మనకి శాస్త్రంలో చెప్పబడింది. ఆ తిథిని ఇంటికి తీసుకోకూడదు. అలాగే మరికొన్ని గణితంలో కొన్ని అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా కొన్ని అంశాలు ఇంటికి పనిచేయవు. అలాగే ఇంటి నిర్మాణానికి ఒక 6 అంశాలు తీసుకుంటే సరిపోతుంది. లేదంటే 9 అంశాలని పరిగణలో తీసుకోవచ్చు, లేదా ఏకాదశ వర్గాన్ని కూడా తీసుకోవచ్చు. ఇలా కాకుండా 16 అంటే షోడశయాది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. అలాగే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇంకా మీకు వాస్తుపరమైన 100% వాస్తు ప్రకారం ప్లాన్ కావాలంటే ముందుగా మమ్మల్ని సంప్రదించండి. లేదా మీరు ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారంటే ఆ ప్లాన్ మాకు పంపించండి. ఆ ప్లాన్లో ఏమైనా తప్పులుంటే మేము మీతో సంప్రదించి వివరాలన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఇక ఈ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలని అంటే 4 వైపులా సరిహద్దుల వరకు కట్టేశారు. ఇంకా మనం ఏమి చేయలేం కాబట్టి కట్టేస్తున్నారు. కాబట్టి ఈ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు తొలగి, ఆ భూమిలో ఉన్నటువంటి శల్య దోషాలు తొలగి వారికి కొంతవరకు మేలు జరగాలి అని, ఎటువంటి ఆటంకాలు లేకుండా భగవంతుడు ఆశీస్సులు అనుగ్రహం అందించాలని వీరికి మత్స్య యంత్రం అనేది ఒకటి నేను చెప్పాను. ఆ మత్స్య యంత్రం తీసుకొచ్చి గృహప్రవేశం రోజున లేదా టైల్స్ వేయకముందు ఒక మంచి రోజు చూసుకొని గ్రౌండ్ ఫ్లోర్లో ఈశాన్యతలు అంటే ఇంటికి భాగంలో అంటే ఇంటి గర్భంలో ఈశాన్యంలో ఆ మత్స్య యంత్రాన్ని స్థాపించుకుంటే గ్రౌండ్ ఫ్లోర్లో అక్కడ ఉన్నటువంటి వాస్తు దోషాలు కొన్ని తొలగి, అలాగే వాళ్ళ జాతకంలో కూడా గ్రహ దోషాలున్న ఇటువంటి ప్లాన్లకు దొరికిపోతూ ఉంటారు. కాబట్టి ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు దయచేసి వాస్తే కాకుండా మనిషి మీద జాతక ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అది రెండు తెలిసిన వాళ్ళని సంప్రదించండి. జాతకం ఎలా ఉంది, ఈ సమయంలో ఇంటి నిర్మాణం చేయడానికి అనుకూలంగా ఉందా లేదా, ఏదన్నా దోషాలు ఉంటే జాతకంలో వాటికి కూడా పరిహారం చేసుకొని అప్పుడు ఇంటి నిర్మాణం చేసుకోండి. ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేదు.